నవరసభావాలంకృత కవితా గోష్ఠియును మధురగానంబును తాన వివేకికెంత చెప్పినా తాన వివేకికెంత చెప్పినా చెవిటికి శంకోదినట్లు సిద్ధము సుమతి సుమతి సుమతి. అవివేకిని అంటే మూర్ఖుని తీసుకుపోయి నవరసాలు భావాలంకారాలతో సాగే గొప్ప కవితా గోష్ఠిలో కూర్చోబెట్టండి. వినసొంపయి మనసును రంజించి పొంగించే మధురగానం వినిపించండి. అయినా అతడికి అదంతా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే వృధా ప్రయాస. ఎప్పుడు తప్పులు వెదకెడున పురుషుని గొల్వకూడనది ఎట్లన్నన్. ఎప్పుడు తప్పులు వెదకెడున పురుషుని కొల్వకూడదది ఎట్లన్నన్. సప్పంబు పడగ నీడను కప్పవసించెడి విధంబు కదరా సుమతి. కొందరుంటారు, ఎంత బాగా పనిచేసినా ఏ మాట మాట్లాడినా కూడా తప్పే. తప్పులు వెదకడమే వారి పని. ఆ అలవాటు మారదు. అలాంటి వారి వద్ద కొలువు సుఖమివ్వదు, ముప్పు తెస్తుంది. తన పడగ కిందే ఉన్న కప్పను అందుకుని మింగడానికి పాముకెంత కావాలి? ముదకము త్రావెడు హయమును మదమున ఉప్పొంగుచుండు మత్తే భంబున్. ముదకము ద్రావెడు హయమును మదమున ఉప్పొంగుచుండు మత్తే భంబున్. మొదవు కడనున్న వృషభము చదువని యానీచు కడకు జనగుర సుమతి. చదువని యానీచు కడకు జనగుర సుమతి. కొన్ని సమయాలలో కొందరిని సమీపించనైనా కూడదు. చూసి చూడనట్టే దాటిపోవాలి. నీరు తాగుతున్న సమయంలో గుర్రము, మదించి కైపున రెచ్చి ఉండిన ఏనుగు, ఆవును అంటిపెట్టుకుని ఉన్న ఎద్దు, వీటిని కదపకూడదు. చదువు సంస్కారం లేని మూర్ఖుని వద్దకు అసలు ఏ సమయంలోనూ వెళ్ళకూడదు. వాడికి మంచి చెడు తెలియదు. లావు గలవాని కంటెను భావింపగ నీతి పరుడు బలవంతుండో. గ్రావం బంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిళో సుమతి. బాగా పెరిగిన కండల వలన వచ్చిన బలం కన్నా నీతి ప్రవర్తన వలన మనిషికి కలిగే బలం అంటే నైతిక బలం గొప్పది. ఏనుగుకు ఎంతో బలం కలిగిన కొండంత శరీరం ఉంది. అయినా ప్రయోజనం ఏముంది? అది మావటివాడికి లోబడిపోక తప్పడం లేదు. సిరిదా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలిలము భంగిన. సిరిదా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలిలము భంగిన. సిరిదా బోయిన బోవును సిరిదా బోయిన బోవును కరి మృంగిన వెలగ పండు కరణిని సుమతి. సిరి సంపదలు మన ప్రమేయం లేకనే వచ్చిపోతూ ఉంటాయి. సంపద రాకడా పోకడా ఎలా ఉంటుందో బద్దెన కవి ఇలా చెబుతున్నాడు. కొబ్బరికాయలోకి నీరు ఎలా వస్తూ ఉన్నదో
మనం గమనించలేము. సంపద రావటం కూడా అంతే. ఇక పోయేటప్పుడు అంటారా, అది ఏనుగు మింగిన వెలగపండు మాదిరి. ఏనుగు మింగిన వెలగపండు ఏమవుతున్నది? పెంకు పెంకుగా ఉండగానే లోని గుజ్జు హరించిపోవటం లేదా? సంపద కూడా అంతే. తాను తెచ్చిన ఆడంబరాలు అలవాటులను మనకు తలబరువుగా వదిలి తన మానాన తాను మాయమైపోతుంది. స్థితి లేక బలిమి చెల్లదు, స్థితి లేక బలిమి చెల్లదు, స్థితి గలిగియు బలిమి లేక చెల్లదు స్థితి. యా స్థితియును బలిమియు కలిగిన యతనికి గాకాజ్ఞ చెల్లదవని సుమతి. లోకంలో ఎంత బలవంతుడైనా సరే తగిన సమర్థత కూడా కలిగి ఉండాలి. కానట్లయితే సమర్థులు అతనిని బోల్తా కొట్టించి దెబ్బతీస్తారు. అలాగని సమర్థత మాత్రమే ఉన్నా చాలదు, బలం కూడా ఉండాలి. బలం లేని వానికి ఎంత సమర్థత ఉన్నా బలవంతులు అతనిని లెక్క చేయరు. బలము సమర్థత రెండూ ఒకదానికి ఒకటి తోడైతే అతని మాటకు తిరుగే ఉండదు. ఎప్పుడు సంపద కలిగిన నప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్. ఎప్పుడు సంపద కలిగిన నప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్. దెప్పలుగా చెరువు నిండిన, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి, కదరా సుమతి. చెరువులో నీరు ఇంకిపోయినప్పుడు కప్ప ఒక్కటి కనిపించదు. కానీ తిరిగి చెరువు నిండగానే కోకొల్లలుగా వచ్చి చేరతాయి. బంధువులు కూడా అంతే. మన వద్ద సంపద తరిగిపోయినప్పుడు మన గతికి మనలను వదిలిపోతారు. అలా పోయిన వారందరూ మన వద్ద తిరిగి సంపద చేరగానే సిగ్గు విడచి రెక్కలు కట్టుకు వచ్చి వాలుతారు. ఇలాంటి వారు చూపే అపేక్షలు అభిమానాలకు మోసపోక వారి పట్ల జాగ్రత్త వహించాలి అని కవి భావం. ధీరులకు జేయు మేలది సారంబగు నారికేళ సలిలము భంగిన్. ధీరులకు జేయు మేలది సారంబగు నారికేళ సలిలము భంగిన్. గౌరవము మీరి మీదట భూరి సుఖావహము నగును భువిలో సుమతి, సుమతి. ఉత్తములైన వారికి సహాయం చేస్తే అది ఎన్నడూ వృధా పోదు. అలాంటి పని మన గౌరవాన్ని పెంచుతుంది. అంతేకాదు, కొబ్బరికాయలో నీరు దాహం తీర్చి ఎలా హాయిని కలుగజేస్తుందో అలాగే ఉత్తములకు చేసిన సాయం మనకు కూడా అవసర సమయంలో తోడై సౌఖ్యం కలిగిస్తుంది. ఆ కొన్న కూడే అమృతము, ఆ కొన్న కూడే అమృతము, తా కొంక కనిచ్చువాడే దాత ధరిత్రిన్. సోకోర్చువాడే మనుజుడు, సోకోర్చువాడే మనుజుడు, తేకువగలవాడే వంశతిలకుడు సుమతి. ఏవి అన్నిటికన్నా శ్రేష్టమైనవో అలాంటి సార్థకమైన పనులు కొన్నిటిని బద్దెన కవి ఈ పద్యంలో మనకు వివరించారు. బాగా ఆకలితో ఉన్నప్పుడు తిన్నది ఏదైనా రుచిగానే ఉంటుంది. దానికి మించిన రుచి లేదనిపిస్తుంది.
బాగా అవసరంలో ఉన్నవారికి సమయమెరిగి చేసే సహాయమే నిజమైన సహాయం. అది వారిని ఆదుకుని ఆపద గడుపుతుంది. ఎన్ని బాధలు ఎదురైనా తట్టుకుని నిబ్బరంగా నిలబడేవాడు నిజమైన మనిషి. తెగువగలిగినవాడు అంటే పట్టు విడుపులు ఎరిగి ప్రవర్తించేవాడు వంశానికి పేరు ప్రతిష్టలు తెస్తాడు. కమలములు నీటబాసిన కమలములు నీటబాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు తప్పిన తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రుల శత్రులౌట తథ్యము సుమతి. నీటిలో గల తామర పుష్పాలను చక్కగా వికసింపచేసేది సూర్యుని కిరణాలే. అయినా ఆ కిరణాలే నీటిని వదిలి ఒడ్డున పడిన తామర పూలను వడిలిపోయేలా చేస్తాయి. అంటే ఎవరైనా తమ స్థానంలో తాము ఉన్నప్పుడే గౌరవం. ఆ స్థానం వదిలితే ఎంత గొప్ప మిత్రులైనా సరే వారు కూడా మనలను పట్టించుకోరు అని అర్థం. కూరిమిగల దినములలో నేరములెన్నడును కలుగనేరవు. కూరిమిగల దినములలో నేరములెన్నడును కలుగనేరవు. మరియా కూరిమి విరసంబైనను మరియా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. మనకు ఇష్టులుగా ఉన్నంతకాలము ఎదుటి వారిలో ఏ తప్పులు కనిపించవు. తప్పులు కూడా ఒప్పులే అనిపిస్తాయి. కానీ వారి మీద ఇష్టం తప్పి నమ్మకం చెడినదనుకోండి, అప్పుడు అన్నీ తప్పులు లోపాలే కనిపిస్తాయి. ఇది నిజం అని నొక్కి చెబుతున్నాడు సుమతీ శతకకారుడు. మన ఇష్టాయిష్టాలను బట్టి తప్పప్పులు ఎంచే స్వభావం కూడదు అని భావం. మరువగవలే నొరు నేరము మరువగవలే నొరు నేరము మరువగవలే దానమిచ్చి మదిలోనెప్పుడు మరువవలదిష్ట దైవము మరువగవల దొరుల మేలు మదిలో సుమతి. ఇతరులు చేసిన తప్పులను మరచిపోవాలి. అవే మనసులో పెట్టుకుంటే శాంతి సుఖము ఉండవు. అలాగే ఇతరులకు చేసిన సహాయాన్ని కూడా మరచిపోవాలి. లేకుంటే వారి పట్ల మనలో లోకువ భావం ఏర్పడవచ్చు, లేదా వారి నుండి ప్రతిఫలాన్ని ఆశించే ప్రలోభం కలగవచ్చు. కానీ ఇష్టమైన దైవాన్ని అంటే అందరూ ఆరాధించే భగవంతుడు కావచ్చు, తల్లి తండ్రి గురువులు కావచ్చు, లేక మనం ఆదర్శంగా భావించే గొప్ప వ్యక్తులు కావచ్చు, వీరిని మాత్రం ఎల్లప్పుడూ మనసులో నిలుపుకో. అలాగే ఇతరుల వలన నీవు పొందిన సహాయాన్ని కూడా ఎన్నడూ మరువకూడదు. తలనుండు విషము ఫణికిని తలనుండు విషము ఫణికిని వెలయంగా తోకనుండు వృశ్చికమునకు తలతోక ఎనకయుండును తలతోక ఎనకయుండును కలునకు నిలువెల్ల విషము గదరా
సుమతి. పాముకు విషం తలలో ఉంటుంది, తేలుకి తోకలో ఉంటుంది. కానీ దుష్టునికి మాత్రం ఇక్కడా అక్కడా అని లేదు, శరీరమంతా విషమే. అంటే భయంకరమైన విషప్రాణుల కన్నా కూడా చెడు స్వభావం గల దుష్టుడే ఎక్కువ ప్రమాదకారి. కనుక అలాంటి వారికి అన్ని వేళలా దూరంగా ఉండడమే నీకు క్షేమం అని కవి హెచ్చరిస్తున్నాడు. కనకపు సింహాసనమున సునకము కూర్చుండపెట్టి శుభలగ్నమునన్. కనకపు సింహాసనమున సునకము కూర్చుండపెట్టి శుభలగ్నమునన్. దొనరగ పట్టము గట్టిన వెనుకటి గుణమేలమాను వినరా సుమతి. సుమతి సుమతి. ఒక దేశపు రాజు మరణించాడు. వారసులు లేరు. పండితులు సిద్ధాంతులు కూడారు. మంచి ముహూర్తం నిర్ణయించారు. రాజుకు కావలసిన శుభలక్షణాలు అన్నీ జాబితా రాసుకున్నారు. ఊరి మీద పడ్డారు. ఆ శుభలక్షణాలన్నీ వారికి ఒక ఊరకుక్కలో కనిపించాయి. ఇంకేముంది, దానిని తెచ్చి పన్నీటి జలకాలాడించారు. సింహాసనం మీద కూర్చోపెట్టారు. వేద ఘోషల మధ్య కిరీటధారణ కూడా జరిపించారు. అంతలోనే సునకరాజు గారి చూపు సభామందిర ద్వారం ఆవల సభికులు విడిచిన చెప్పుల మీద పడింది. అంతే, ఒక్క ఉరుకున పోయి ఒక చెప్పును నోట కరుచుకొని తోకాడించుకుంటూ ఎటో పోయింది. కనుక ప్రాణులకు సహజాతాలు ఉంటాయి, అవి మారవు. మనుషులకు కూడా పుట్టుకతో వచ్చిన బుద్ధులు మారవు అంటున్నారు కవి. అయితే పరిసరాల నుండో పరిస్థితుల నుండో తెలివిలేని కారణంగానో అలవడిన గుణాలు ఉంటాయి. అలాంటి వాటినైతే ప్రయత్నించి మార్చవచ్చు. ఎవరికి వారే కూడా పోగొట్టుకోవచ్చు. చీమలు పెట్టిన పుట్టలు పాములకిరవైన ఎట్లు పామరుడు తగన్. హేమంబు కూడబెట్టిన భూమిసుల పాలజేరు భువిలో సుమతి. చీమలు పుట్టలు పెట్టుకుంటాయి, కానీ తరువాత ఎక్కడో కొత్త చోటులకు పోతాయి. చీమలు కష్టపడి పెట్టినవే అయినా ఆ పుట్టలు కాలక్రమంలో పాములకు నివాసమవుతాయి. అలాగే అవివేకి తిని తినక పిసినారితనంతో పైసా పైసా కూడబెడతాడు. భార్యాబిడ్డలకు కూడా తెలియకుండా ఎక్కడో భూమిలో పాతి పెడతాడు. అతడు మరణిస్తాడు. ఆ ధనం అలా కొన్ని తరాల పాటు భూమిలోనే ఉండిపోతుంది. చివరికి ఎంతో కాలానికి బయటపడుతుంది. భూమిలో దొరికే ప్రాచీన సంపద మీద రాజులు ప్రభుత్వాలకే హక్కు. కనుక అదంతా ఖజానాకు చేరిపోతుంది. అంటే తాను తినక భార్యాబిడ్డలను అనుభవించనీయక అవివేకి కూడబెట్టే సంపద అంతా వృధాయే కదా. ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా. అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతే. మనకు సహాయపడిన వారికి సహాయపడడం మన విధి. కనుక సహాయపడతాం. అందులో విశేషం ఏముంది? ఏమీ లేదు. కానీ మనకు అపకారం చేసిన వారుంటారు కదా, అలాంటి వారు మన సహాయం కోరి వస్తే ఆ రావడానికే వారు సగం చచ్చి వస్తారు. అదే వారికి సగం శిక్ష. కాగా వారు కోరిన సహాయాన్ని మనం మంచిగా చేసి పంపామనుకోండి, దానితో వారి అహం మిగతా సగం చచ్చిపోతుంది. ఆ శిక్ష వారికి చాలు. ఇలా తనకు అపకారం చేసిన వారు తమ తప్పు తామే తెలుసుకునేలా చేసేవాడిని మించిన తెలివిమంతులు లేరు.
ఇచ్చిన దినముల తనక లచ్చిని నెడబాయరాదలంఘ్యత నరుతో ఇచ్చిన దినములు తీరినా ఇచ్చిన దినములు తీరినా ఇచ్చిన నరుబాసి లచ్చి ఏ గుర సుమతి శుచి శుభ్రతలతో నిత్యము కళకళలాడుతూ ఉండే గృహాలు, స్త్రీలు గోవులు కంటతడి పెట్టకుండా సంతోషం తాండవించే కుటుంబాలు, ఇలాంటి చోట్ల లక్ష్మీదేవి నివాసం ఉంటుందని పెద్దలు అంటారు. సిరి అబ్బినది కదా, ఇక నాకేమని విర్రవీగుతూ వీటిని నిర్లక్ష్యం చేయకూడదు. అలా జరిగితే లక్ష్మి వెంటనే ఆ చోటును వదిలిపోతుంది అని సుమతీ శతకకారుని భావం. బంగారు కుదువ బెట్టకు బంగారు కుదువ బెట్టకు సంగరమున పారిపోకు సాహసివైతే అంగడి వెచ్చములాడకు అంగడి వెచ్చములాడకు వెంగలితో చెలిమి వలదు వినరా సుమతి వినరా సుమతి వినరా సుమతి. పరిస్థితుల వలన ఎంత అవసరం అనిపించినా మనిషి కొన్ని పనులకు సిద్ధపడకూడదు. అవి ఏవంటే బంగారాన్ని తాకట్టులో ఉంచడం, వీరుడు అయినవాడు యుద్ధరంగాన్ని వదిలిపోవడం, దుకాణాలలో సరుకులు అరువు తీసుకోవడం, పనికిమాలిన వారితో స్నేహం చేయడం. ఇవి అన్నీ సంఘం దృష్టిలో మన ప్రతిష్టను దిగజార్చివేస్తాయి, గౌరవాన్ని పోగొడతాయి. పురికిని ప్రాణము కోమటి వరికిని ప్రాణంబు నీరు వసుమతిలోనన్ కరికిని ప్రాణము తొండము కరికిని ప్రాణము తొండము సిరికిని ప్రాణంబు మగువ సిద్ధము సుమతి. మానవ జీవితం సుఖంగా నడవడానికి, రోజు గడవడానికి ముఖ్యావసరం సరుకులు. అలాంటి సరుకులు తెచ్చి అమ్మే వర్తకుడు లేని ఊరు అధ్వాన్నపు అడవిలాంటిదే. అలాగే మనకు ప్రాణాధారమైన అన్నధాన్యాలు ఇచ్చి పోషించేది వరి పైరు. నీరు లేకుండా అది బతకదు. దానికి నీరందించి పెంచవలసిన అవసరం మనదే. ఏనుగు ఎంత బలశాలి అయినా కావచ్చు, కానీ తొండం లేక దానికి బతుకులేదు. ఆహారం తీసుకోవాలన్నా, నీరు తాగాలన్నా, ఆత్మరక్షణ చేసుకోవాలన్నా దానికి తొండం ఉండాల్సిందే. అలాగే ఇల్లు కళకళలాడాలంటే గృహ నిర్వహణ చక్కగా జరగాలి. అది స్త్రీ వల్లనే మంచిగా జరుగుతుంది. కాబట్టి ఏది ఉన్నా లేకున్నా చక్కని ఇల్లాలు గల ఇంట సదా ఆనందలక్ష్మి తాండవిస్తూ ఉంటుంది. పరనారీ సోదరుడే పరధనముల కాసపడక పరులకు హితుడై పరులు తను పొగడ నెగడక పరులలిగిన నలుగ కనతడు పరముడు సుమతే. ఉత్తములైన మనుషుల స్వభావ లక్షణాలు ఎలా ఉంటాయో బద్దెన కవి ఈ చిన్న పద్యంలో చక్కగా చెప్పారు. అవి ఏవంటే, ఉత్తముడైన మనిషి పరస్త్రీలను అక్క చెల్లెళ్ళుగా తలచి వారి పట్ల బాధ్యతగా ఉంటాడు. అతడు ఇతరుల సొత్తుకు ఎన్నడూ ఆశపడడు. అలాగే ఇతరులు వేరు,
తాను వేరు అనుకోడు. అందరి పట్ల ఆదరంగా ఉంటాడు. ఇతరులు తనపై కోపగించినా, చివరకు నిందలు మోపినా కూడా తాను తొందరపడడు. ఓర్పుతో వేచి చూస్తాడు. అలాగే ఎవరైనా తన గుణగణాలను పొగిడినా కూడా పొంగిపోడు. వారిని మర్యాదగా వేరే మాటలలోకి దింపి మరిపిస్తాడు. ఇలాంటి గుణగణాలు గలవారే ఉత్తములు. మానఘనుడాత్మధృతి చెడి హీనుండగువాని ఆశ్రయించుట ఎల్లన్ మానెడు జలముల లోపల ఏనుగు మేదాచినట్టు ఎరుగుము సుమతి. ఆత్మాభిమానం గలవారు పరిస్థితులకు కుంగిపోయి అల్పబుద్ధి గలవారి పంచన చేరడం కూడదు. అక్కడ వారు రాణించలేరు సరికదా, అవస్థలు తప్పవు, అపఖ్యాతి పాలు కావచ్చు. ఎందుకంటే అంత పెద్ద ఏనుగు బకెట్టు నీళ్లలో జలకాలాడగలుగుతుందా? సరసము విరసము కొరకే పరిపూర్ణ సుఖం బులధిక బాధల కొరకే. సరసము విరసము కొరకే పరిపూర్ణ సుఖం బులధిక బాధల కొరకే. పెరుగుట విరుగుట కొరకే పెరుగుట విరుగుట కొరకే ధర తగ్గుట హెచ్చుట కొరకే తథ్యము సుమతి. అతి ఎందులోనూ పనికిరాదంటారు పెద్దలు. ఈ పద్యంలో కవి కూడా అదే చెప్పారు చూడండి. ఎవరితోనూ మితిమీరిన హాస్యాలు చతురులు కూడదు. ముఖ్యంగా స్త్రీల విషయంలో అంతులేని సుఖభోగాలు కూడా మనిషిని తరువాత బాధిస్తాయి. అసహజంగా గెడకర్రలా పెరిగిపోయిన ఆనందం చెట్టుకు మిగులుతున్నదా? మామూలు గాలి విసురుకే అది విరిగి పడడం లేదు. అలాగే ఏ వస్తువు గాని ధర కాస్త తగ్గింది అంటే అర్థం ఏమిటి? తరువాత రెట్టింపు కావడానికే. ఇవన్నీ మనం అనుభవంలో చూస్తున్నవే కదా. మాటకు ప్రాణము సత్యము కోటకు ప్రాణము సుభట కోటి ధరిత్రిన్. మాటకు ప్రాణము సత్యము కోటకు ప్రాణము సుభట కోటి ధరిత్రిన్. బోటికి ప్రాణము మానము చీటికి ప్రాణము వ్రాలు సిద్ధము సుమతే. దేనికైనా ఉండవలసిన లక్షణాలు సవ్యంగా ఉంటేనే చెల్లుబాటు ఉంటుంది. ఎలాగంటే మనం మాట్లాడే దానిలో నిజం ఉండాలి. అప్పుడే ఆ మాటకు విలువ ఉంటుంది. కోట కోటగా నిలవాలంటే దానిని కాపాడే సైనికులు సుశిక్షితులు సాహసులు అయి ఉండాలి. స్త్రీకి గౌరవమే ప్రధానం. పత్రానికి అంటే రాత మూలకంగా ఉండే దేనికైనా సరే సంతకం ఉండాలి. సంతకం లేని కాగితం ఎందుకు చెల్లదు.